గ్రేటర్ హైదరాబాద్లో విమెన్ సేఫ్టీ వింగ్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు స్త్రీ రైడ్ పేరిట బైక్ ఆటో సర్వీసెస్ని ప్రారంభించింది. జిపి, ఊబర్, ఓలా, ర్యాపిడో బైక్ క్యాబ్ సర్వీసెస్లో మహిళలే డ్రైవర్లుగా ఉన్న బైకులు, ఆటోలను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం మహిళా ప్రయాణికులు మూవో ఫ్లీట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రైడ్ బుక్ చేసుకుంటే మహిళా డ్రైవర్లే వచ్చి పికప్ చేసుకొని గమ్యస్థానాలకు చేరుస్తారు. దీంతో యువతులు, మహిళలు నిర్భయంగా ప్రయాణించే వెసులుబాటు కలగనుంది. ఈ మేరకు 50 ఈవీ బైకులు, 4 ఈవీ ఆటోలను డీజీపీ సివి ఆనంద్ శనివారం ప్రారంభించారు. విమెన్ సేఫ్టీ వింగ్, సిఐడి, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో లక్డీకాపూల్లోని డీజీపీ కార్యాలయంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డీజీపీ సివి ఆనంద్, విమెన్ సేఫ్టీ, సిఐడి డీజీ చారు సిన్హా, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ అనితా రామచంద్రన్, ఆర్టీఏ కమిషనర్ ఇలంబర్తి తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు, గృహిణీలు అత్యవసర ప్రయాణాల కోసం ఎక్కువగా బైక్ క్యాబ్లను వినియోగిస్తున్నారు. కానీ బైక్ రైడర్లు యువకులే ఉండడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో మహిళా ప్యాసింజర్లు ఎదుర్కొన్న సమస్యలు విమెన్ సేఫ్టీ వింగ్ దృష్టికి వచ్చాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ కమిషనరేట్ సహా గ్రేటర్లోని 4 కమిషనరేట్ల పరిధిలో యువతులే క్యాబ్ డ్రైవర్లుగా విమెన్ సేఫ్టీ వింగ్ ప్రణాళికలను రూపొందించింది. మహిళా ఎంపవర్మెంట్ ధ్యేయంగా మహిళలు, యువతులకు డ్రైవింగ్లో శిక్షణ ఇస్తున్న మోవో ఆర్గనైజేషన్తో కలిసి స్త్రీ రైడ్ ప్రారంభించింది. డ్రైవింగ్పై ఆసక్తి ఉన్న మహిళలను ఇందుకోసం ఎంపిక చేసింది. 55 మంది మహిళలకు డ్రైవింగ్లో శిక్షణ ఇప్పించింది. వీరికి ఆర్టీఏ నుంచి డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయడంతో పాటు వివిధ బ్యాంకుల నుంచి వెహికల్ లోన్ సమకూర్చింది. ఇలా 50 ఈవీ బైకులతో పాటు 4 ఈవీ ఆటోలను స్త్రీ రైడ్ పేరిట అందుబాటులోకి తెచ్చింది. రానున్న రోజుల్లో మరింత మంది మహిళా డ్రైవర్లకు చేయూతనిచ్చేలా విమెన్ సేఫ్టీ వింగ్ ప్రణాళికను రూపొందించింది.